హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరాడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరాడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం లోపల నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 10th క్లాసు ఐటీఐ అర్హతలతో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఈరోజే స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ కూడా మనకి ఈరోజు రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ చాలా తక్కువగా వస్తాయి. వీటికి సంబంధించిన సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 24/1/2024 నుంచి ఫిబ్రవరి 22, 2024 వరకు మనకుంది. ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనని సెలక్షన్ అనేది చేసుకుంటారు. ఈ ఉద్యోగాలన్నీ మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్, తెలంగాణ రామగుండం లోపల, కరీంనగర్ డిస్టిక్ దగ్గరలో పెద్దపల్లి డిస్టిక్ లోపల, రామగుండం లోపల మనకు ఈ పెద్దపల్లి FCIL ఫర్టిలైజర్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రెగ్యులర్ ఉద్యోగాలు. వీటి లోపల అటెండెంట్ గ్రేడ్ 1 కింద మెకానికల్లో, ఫిట్టర్ 6 అన్రిజర్వ్డ్, SC 1, OBC 2, EWS 1, మొత్తం 10 వేకెన్సీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్ 3 వేకెన్సీలు ఉన్నాయి అన్రిజర్వ్డ్ కింద. మెకానిక్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ 2 వేకెన్సీలు ఉన్నాయి అన్రిజర్వ్డ్ కింద. అదేవిధంగా అటెండెంట్ గ్రేడ్ 1 కింద ఎలక్ట్రికల్లో ఎలక్ట్రీషియన్కి సంబంధించి 7 వేకెన్సీలు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. SC 2, ST 1, OBC 4, EWS 1, మొత్తం 15 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. సో దాని తర్వాత మనకు అటెండెన్స్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్లో 3 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో మెకానిక్లో 4 అన్రిజర్వ్డ్, 1 OBC కింద ఉంది. సో మొత్తం మనకు అన్ని పోస్టులు కలిపితే 39 పోస్టులు ఉన్నాయి. ఈ 39 పోస్టులకు సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. వీటికి సంబంధించి మనము శాలరీ కనుక చూసుకున్నట్లయితే 21,500 నుంచి 52,000 వరకు బేసిక్ పే అనేది ఉంది. వీటితో పాటుగా బేసిక్ పేతో పాటుగా DA, కంపెనీ అకామిడేషను, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ఎన్కాష్మెంట్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, సో ఇవన్నీ కలిపి దాదాపుగా బాగానే వస్తాయి శాలరీస్ అనేటివి. సో క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రేడ్ 1 మెకానికల్కి సంబంధించి ఫిట్టర్కి అయితే మెట్రిక్ అంటే 10th క్లాసు ప్లస్ ITI అని ఉండాలి. డీజిల్ మెకానిక్ అయితే 10th క్లాస్ ప్లస్ ITI డీజిల్ మెకానిక్లో ఉండాలి. మెకానిక్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి హెవీ వెహికల్కి అయితే మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ప్లస్ ITI మెకానిక్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ హెవీ వెహికల్ అనేది ఉండాలి. తర్వాత ఎలక్ట్రీషియన్కి సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ప్లస్ ITI ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది ITIలో ప్లస్ 10th క్లాస్తో పాటుగా ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్లో 10th క్లాసు ప్లస్ ITI ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఉండాలి. సో దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే వీటన్నిటికి సంబంధించి 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి ఉండాలి. SC, ST, PWD క్యాండిడేట్స్ 55% మార్క్స్ అనేది ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనము క్లియర్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 31/1/2024 అనేది కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ లోపల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. సో వీటన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఈరోజే అప్లికేషన్ మొదలైంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫీజు కనుక చూసుకున్నట్లయితే కేవలం ₹200 ఫీజు అనేది జనరల్, OBC, EWS వాళ్ళకు ఉంది. మిగిలిన క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో rfcl.co.in అనే వెబ్సైట్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించి వీటి ఆధారంగా సెలక్షన్ అనేది చేసుకుంటారు. ఫైనల్ సెలక్షన్ అనేది మనకు ట్రేడ్ టెస్టు, స్కిల్ టెస్టు, CBT వీటన్నిటి ఆధారంగా తీసుకుంటారు. అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకు
ఇప్పుడైతే ప్రజెంట్ రామగుండం యూనిట్ ఆఫ్ ఆర్ఎఫ్సిఎల్లో మాత్రమే పోస్టింగ్ ఇస్తారు. ఒకవేళ అవసరమైతే ఇతర యూనిట్లలో కూడా పంపించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2024 ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.